ఓ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో వెంకటేశాయ. ఎస్ట్రో బ్లిస్ ఛానల్ తరఫున సంపత్ కుమార్ దంటూ ఎస్ట్రో లవర్స్ అందరికీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మనము ఈ మధ్యకాలంలో చేసిన చాలా వీడియోలు ఛానల్లో చూసిన సబ్స్క్రైబర్స్ అదర్సు ఇంగ్లీష్లో ఉన్నాయి. అవి తెలుగులో చెప్తే ఇంకొద్దిగా సౌలభ్యంగా అర్థమవుతుంది అని కోరినందున మొన్న లాస్ట్గా చేసినటువంటి భృగుబిందు గురించి మరలా ఇవాళ తెలుగులో అదే విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. భృగుబిందు గురించి చెప్పే ముందర అందరికీ ఒక చిన్న విన్నపము. ఎస్ట్రో బ్లిస్ ఛానల్లో మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పీరియాడికల్గా వచ్చే నోటిఫికేషన్స్ ఫాలో అవుతూ మీ ప్రిడిక్షన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఎస్ట్రో బ్లిస్ ఛానల్ తరఫున కోరుతున్నాను. అట్లాగే ఇవాటి భృగుబిందు టాపిక్ చెప్పే ముందర మనము నార్మల్గా ఉపోద్ఘాతంలో నార్మల్గా ఎవరి జాతకాన్నైనా రీడ్ చేయడానికి కూర్చున్నప్పుడు 12 గళ్ళు, 9 నక్షత్రాలు వాటిని అన్వయించుకొని ప్రిడిక్షన్స్ చెప్పడం ఒక పురాతనంగా వస్తున్నటువంటి పద్ధతి. కానీ ఆ ఒక్కరోతోనే ఫలితాలు 60-70% వరకే మనము పొందగలుగుతున్నాం. కాబట్టి పరిశోధనలో తేలింది ఏంటంటే ఇంకా కొన్ని నిగూఢమైనటువంటి అదే చార్ట్లో నిగూఢమైనటువంటి నిర్లిప్తమైనటువంటి లోపల దాగి ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ని మనము నేర్చుకున్నందువల్ల మనం ఫలితాలలో 100% యాక్యురసీ సంపాదించలేకపోతున్నామని, అందు గురించి ఆ నిగూఢమైనటువంటి కొన్ని సెన్సిటివ్ పాయింట్స్లో ఒకటైనటువంటి భృగుబిందు అనే సెన్సిటివ్ పాయింట్ గురించి ఈరోజు మీకు విపులంగా వివరిస్తాను. ఈ భృగుబిందు కాన్సెప్టు భృగునంది నాడిలో ఒక భాగంగా డెవలప్ చేయబడింది. ఈ భృగుబిందు అనేది ఎక్కడ ఉంటుంది చార్ట్లో, అది ఎట్లా తెలుసుకోవాలా, క్యాలిక్యులేషన్ ఉంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటి, ఒకసారి భృగుబిందు అరైవ్ అయిన తర్వాత చార్ట్లో అది ఫలితాన్ని దాని ద్వారా ఎట్లా నిర్ణయం చేయాలా అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొదట భృగుబిందు అనే దానికి మనము ఓన్లీ 2 ప్లానెట్స్ వాడదాము చార్ట్లో. ఒకటి చంద్రుడు, 2 రాహు. సో మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు, మనకి ఈ జన్మకి కారకుడైనటువంటి రాహువు, ఈ ఇద్దరిని తీసుకొని మనం భృగుబిందువు మన చార్ట్లో ఎక్కడుందో ఇప్పుడు మీకు సోదాహరణంగా వివరిస్తాను. ఈ భృగుబిందువు అనేది క్యాలిక్యులేట్ చేయటం ముందర రాహువు దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవాలా ప్రయాణం. చంద్రుడి దాకా ప్రయాణం చేసి ఆగాల. ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి స్థానము భృగుబిందు ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, రాహువు ఉన్న స్థానంలో మొదలు పెట్టుకోవాలా, చంద్రుడి వరకు ప్రయాణం చేయాలా. ఈ రెండింటి మధ్య వచ్చిన డిస్టెన్స్ని సగభాగము చేసి ఈ రాహువుకి కలిపితే భృగుబిందు ప్లేస్ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టార్టింగ్ పాయింట్ రాహు, ఎండింగ్ పాయింట్ చంద్రుడు. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని తీసుకొని దాన్ని సగభాగం చేయాలా, డివైడెడ్ బై 2గా చేస్తే ఆ వచ్చిన డిగ్రీస్ని రాహు డిగ్రీలకు కలుపుకుంటే భృగుబిందు ప్లేస్మెంట్ ఆ చార్ట్లో ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీని ద్వారా మనం భృగుబిందు ఎక్కడుందో కనుక్కున్నాము అనుకున్నాము.
ఈ భృగు బిందువు కనుక్కున్న తర్వాత రూల్ ఏంటి, ఆ రూల్ ద్వారా ఫలితాన్ని ఎట్లా సంపాదించాలి అనేది మన సెకండ్ స్టెప్కి వెళ్ళే ముందర ఈ భృగు బిందువు నేను నోటి మాటలతో చెప్పాను సూత్రం, కానీ ఒక ఉదాహరణ ద్వారా దాన్ని వివరిస్తాను మీకు. సపోజు ఒక జాతకుడు తారస్ లగ్నంలో పుట్టాడు అనుకుందాం, వృషభ లగ్నంలో. అతని రాహువు సింహంలో 5 డిగ్రీల్లో ఉన్నాడు, చంద్రుడు తులలో 3 డిగ్రీల్లో ఉన్నాడు. ఇది చార్ట్ అందరి ఇన్ఫర్మేషను. రాహువు లియోలో సింహంలో 5 డిగ్రీల్లో, చంద్రుడు తులలో 3 డిగ్రీల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక మెళకువ చెప్పాలి మీకు. మామూలుగా మన రాహు ప్రయాణాన్ని చూసేటప్పుడు అపసవ్యంగా నడుస్తాడు అనేది మనందరికీ తెలుసు. అన్లైక్ అదర్ ప్లానెట్స్ అపసవ్యంగా నడుస్తాడు, అంటే వెనక్కి నడుస్తాడు. కానీ మన ఈ క్యాలిక్యులేషన్ పార్ట్కి అపసవ్య రాహు ప్రయాణాన్ని తీసుకోము. అతను ఉన్న చోటు నుంచి సవ్యంగా ముందరికి వెళ్తాం చంద్రుడి దగ్గరికి. కనుక ఇప్పుడు సింహంలో ఉన్న 5 డిగ్రీల రాహువు తులలో ఉన్న చంద్రుడి దగ్గరికి ప్రయాణం చేయటానికి 5 డిగ్రీల తులలో సింహంలో కవర్ అయిపోయింది కాబట్టి ఇంకా సింహంలో 25 డిగ్రీలు ప్రయాణం చేయాలి రాహు. దాని తర్వాత రాసేటటువంటి కన్యలో 30 డిగ్రీలు ప్రయాణం చేయాలి. దాని తర్వాత రాసేటటువంటి తులలో చంద్రుడు ఉన్న పాయింట్ 3 డిగ్రీలు, అంటే సింహంలో 25 డిగ్రీలు, కన్యలో 30 డిగ్రీలు, తులలో 3 డిగ్రీలు వెరసి ఈ మొత్తం ప్రయాణ డిస్టెన్స్ని మనం కూడితే 25, 30, 3 మొత్తం కలిపి 58 డిగ్రీలుగా వచ్చింది. ఏమిటి 58 డిగ్రీలు? రాహు నుంచి చంద్రుడి యొక్క డిస్టెన్సు అర్థమైంటుంది అనుకుంటా. రాహువు నుంచి చంద్రుడి యొక్క డిస్టెన్స్ 58 డిగ్రీలుగా మనం గుర్తించాము. ఇప్పుడు దీన్ని 2 పెట్టి వ్యవహరిస్తే సగభాగం చేయాలి కాబట్టి 2 పెట్టి వ్యవహరిస్తే 29 డిగ్రీలు వస్తుంది. 58 డివైడెడ్ బై 2 29 డిగ్రీస్ వస్తుంది. ఈ 29 డిగ్రీస్ని మనము రాహు డిగ్రీలకి కలపాలి, లీస్ట్ ఉన్నదానికి కలపాలి. ఇప్పుడు కేసులో రాహు లీస్ట్ ఉన్నాడు, సో రాహు కలపాలి. లియోలో 5 డిగ్రీలకి 29 డిగ్రీలు కలిపితే 34 డిగ్రీలు అయితే లియోలో మొత్తం డిగ్రీలు 30 కాబట్టి మిగతా 4 డిగ్రీలు కన్యలోకి వచ్చి పడతాయి. కాబట్టి కన్యలో 4 డిగ్రీల్లో ఈ కేసులో భృగుబిందు ఉన్నది అని నిర్ధారణ అయింది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటారు. భృగుబిందు క్యాలిక్యులేషన్ ఎట్లా కనుక్కోవాలో చెప్పాను, ఉదాహరణగా సోదాహరణంగా వివరించాను మీకు. మరి ముందరికి వెళ్దాం. ఇప్పుడు ఈ భృగుబిందు వచ్చిన తర్వాత దీన్ని మన ప్రిడిక్షన్ పార్ట్లో ఎట్లా వాడుకోవాలి, రూల్ ఏం చెప్తుంది, ఆ రూల్ని మనం ఒక చార్ట్లో ఎట్లా పట్టుకొని ఒక ప్రిడిక్షన్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు రూల్ ఏం చెప్తుందంటే డిక్టమ్ చెప్తున్నాను. ఈ భృగుబిందు మీదకి రొటేషన్లో ట్రాన్సిట్లో అంటే కాలగ్రమణంలో ట్రాన్సిట్ శని కానీ, ట్రాన్సిట్ కుజుడు కానీ, ట్రాన్సిట్ రాహు కానీ ఈ భృగుబిందువు మీదకి వచ్చినప్పుడు లేకపోతే భృగుబిందువుని ఆస్పెక్ట్ చేసినప్పుడు ఒక బ్యాడ్ ఈవెంట్, ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ లైఫ్లో జరుగుతుంది అని ముందరే చెప్పచ్చు మనం. అంటే మరలా చెప్తున్నాను సూత్రాన్ని. భృగుబిందు పాయింట్ మీదకి శని భగవానుడు కానీ తన ప్రయాణంలో, రాహు కానీ, కుజుడు కానీ, మ్యాలఫిక్స్ వీళ్ళందరూ ఈ మ్యాలఫిక్స్ ఆ పాయింట్ మీదకి వచ్చినప్పుడు కానీ, వేరే చోట ఉండి వాళ్ళ ఆస్పెక్ట్తో ఆ పాయింట్ చూసినప్పుడు కానీ ఆ జాతకుడికి ఒక బ్యాడ్ ఈవెంట్ లైఫ్లో ఉంటుంది అని ముందరే గ్రహించవచ్చు, చెప్పచ్చు ప్రిడిక్షన్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇది. ఇప్పుడు మనము దీన్ని ఒక ఉదాహరణలో చెప్పుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఉదాహరణకి మొదటి ఉదాహరణగా నేను శ్రీమతి ఇందిరాగాంధీ గారి చార్ట్ తీసుకుంటున్నాను. ఇందిరాగాంధీ గారి చార్ట్ తీసుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారు మనందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆమె చార్ట్లో ఆమె
క్యాన్సర్ లగ్నంలో పుట్టారు, అంటే కన్యా కాదు, మన కర్కాటక లగ్నంలో పుట్టారు. ఆమె భృగుబిందు వచ్చేసి ధనుర్రాశిలో పడ్డది. ఆమె భృగుబిందు వచ్చేసి ధనుర్రాశిలో పడ్డది. సో ఈ ధనుర్రాశిలోకి శని భగవానుడు కానీ, కుజ భగవానుడు కానీ, రాహు కానీ వచ్చినప్పుడు ఈ జాతకురాలికి ఒక బ్యాడ్ ఈవెంట్ ఉంటుంది అనేది మనకి ఇందాక పైన చెప్పిన రూలు. ఇప్పుడు ఈ జాతకురాలికి భృగుబిందు ధనస్సులో ఉంది. మనందరికీ తెలుసు 31st అక్టోబర్ 1984లో షీ వాజ్ అసాసినేటెడ్. అప్పుడు ఈ 30th అక్టోబర్ 1984లో ఆమె అసాసినేట్ కాబడ్డారు. అప్పుడు మీరు ట్రాన్సిట్లో కనుక ప్లానెట్స్ని ఒకసారి చూసుకుంటే 84 అక్టోబర్ 30కి పోయి ట్రాన్సిట్లో ప్లానెట్స్ చూసుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయో. కుజ భగవానుడు ధనుస్సులో భృగుబిందు మీదనే ఉన్నాడు. ఇందాకేం చెప్పాము, భృగుబిందు మీదకి మాలఫిక్ ప్లానెట్ వస్తే భయము అని. భృగుబిందు మీదనే కుజ భగవానుడు ఆ రోజున సంచరిస్తున్నాడు. అట్లాగే ఇంకొక మాలఫిక్ అయినటువంటి శని భగవానుడు తులారాశిలో ఉండి 1984లో తన మూడో దృష్టితో ధనుస్సుని చూస్తూ ఉండటం వలన 2 మాలఫిక్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ భాగము ఈ భృగుబిందు మీద పడటం వలన ఆమె జీవితంలో ఒక బ్యాడ్ ఈవెంట్, మనందరికీ ఒక బ్యాడ్ ఈవెంట్, ఆమె నిష్క్రమణ జరిగింది. ఇది ముందరగానే మనం ఈ రకంగా ఈజీగా గుణించవచ్చు అనేది మనం ఈ భృగుబిందు సూత్రంలో నేర్చుకోవటం జరుగుతున్నది. ఇప్పుడు మరొక ఉదాహరణలో ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తాను. రాజీవ్ గాంధీ కూడా మన ఎక్స్ ప్రైమ్ మినిస్టరు. ఆయన్ని కూడా ఆయన జాతకాన్ని తీసుకున్నప్పుడు ఆయన సింహలగ్న జాతకుడు, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. భృగుబిందు కర్కాటకంలో పడ్డది. మేము క్యాలిక్యులేట్ చేసి పెట్టాము ఆల్రెడీ, మీరు తర్వాత చూసుకోండి చార్ట్లో. భృగుబిందు కర్కాటకంలో పడ్డది. కర్కాటకంలో భృగుబిందు ఉండగా రాజీవ్ గాంధీ గారు సమ్వేర్ మే 31st మే 1991, 21st మే అనుకుంటా, 21st మే 1991 ఆయన అసాసినేట్ కాబడ్డారు. ఆ రోజున ప్లానెటరీ పొజిషన్ మనం చూసుకుంటే ట్రాన్సిట్ కుజుడు కర్కాటకంలో భృగుబిందు మీదకే రావటం జరిగింది. నాటికి చార్ట్లో లాగానే శని భగవానుడు క్యాప్రికాన్లో సంచరిస్తూ 1991లో తన 7వ దృష్టితో భృగుబిందు పాయింట్ని చూడటం వల్ల ఈ ఈవెంట్, ఇంత బ్యాడ్ ఈవెంట్ ఆయన లైఫ్లో జరిగింది అనేది మనకి ఇక్కడ బోధపడుతున్నది. కాబట్టి ఈ భృగుబిందు అనేది ముందర క్యాలిక్యులేట్ చేసి పెట్టుకొని చార్ట్లో ఒక మనిషికి రాబోయే విపత్తుని కానీ, బ్యాడ్ ఈవెంట్ని కానీ, లైఫ్లో సిగ్నిఫికెంట్ ఇబ్బందిని కానీ మనం ముందరే గ్రహించి జాతకుడిని అలర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం పైన 2 విషయాల్లో బ్యాడ్ ఈవెంట్స్ చూసాము. మరి భృగుబిందు మీదకి మంచి వాళ్ళు వస్తే మంచి జరగదా అండి అని అడగచ్చు మీరు ప్రశ్న. అది కూడా చెప్పాలి మీకు. ఆ రూలే ఏం చెప్తుందంటే, మాలఫిక్ ప్లానెట్స్ వస్తే బ్యాడ్ ఈవెంట్ జరుగుతుందని, బెనిఫిక్ ప్లానెట్స్ వస్తే మంచి ఈవెంట్ జరుగుతుంది లైఫ్లో అని చెప్తుంది ఆ రూలు. కాబట్టి ఇప్పుడు ఇంకో చార్ట్లో ఆ మంచి ఈవెంట్ ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ దీనికోసం నేను యోగి ఆదిత్యనాథ్, యూపీ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారి జాతకాన్ని తీసుకున్నాను. వీరి జాతకంలో వీరు కూడా క్యాన్సర్ లగ్నంలో పుట్టారు. చంద్రుడేమో టారస్లో ఉన్నాడు, రాహు ఏమో క్యాప్రికాన్లో ఉన్నాడు, భృగుబిందు ఏమో పీసెస్లో అంటే మీనంలో ఉన్నది. యోగి ఆదిత్యనాథ్ గారి జాతకంలో భృగుబిందు మీనంలో ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ ఎప్పుడైనాడు అనేది మనకి తెలుసు కాబట్టి ఆ డేట్ చూసుకుంటే 19/3/2017
19th మార్చ్ 2017లో యోగి ఆదిత్యనాథ్ తన జీవితంలో మొదటిసారి పొలిటికల్ లైఫ్లో చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడు. సో 19/3/2017 మన ట్రాన్సిట్లో కనుక చూసుకుంటే ట్రాన్సిట్ మెర్క్యూరీ, ట్రాన్సిట్ వీనస్, శుక్రుడు బుధుడు మీనరాశిలోనే ఉండి భృగుబిందు మీద ఉన్నారు 2 శుభగ్రహాలు. అట్లాగే ఇంకొక మంచి శుభగ్రహమైనటువంటి గురు భగవానుడు కన్యా రాశిలో ఉండి తన 7వ దృష్టితో పీసెస్ని చూస్తున్నాడు, మీనాన్ని చూస్తున్నాడు. అంటే ఒకే ఎట్ ఏ టైం ఇద్దరు మంచి శుభగ్రహాలు భృగుబిందు మీద, ఇంకొక శుభగ్రహం వీక్షణతో భృగుబిందుని చూడటంతో 3 శుభగ్రహాల దృష్టి వలన ఒక ఎస్కలేషన్ ఆయనకి దొరికింది, ఒక మంచి పదవి దొరికింది ఆయనకి. సో ఈ సూత్రం వలన మనకి ఏమర్థమవుతున్నది అంటే, మనము ఈ ప్రతి చార్ట్లో నిగూఢమైనటువంటి సెన్సిటివ్ పాయింట్స్ని కనుక మనము బయటికి తీయగలిగితే, ఎక్స్రే లాగా డాక్టర్ కనుక శరీరాన్ని చూసి ఏం చెప్పలేక ఎక్స్రే తీసుకొని ఎట్లా మాట్లాడతాడో, మనము ఈ నిగూఢమైనటువంటి ఈ పాయింట్స్ని కొన్నింటిని మనం ఐడెంటిఫై చేసి మనము తద్వారా ఫలితాన్ని ముందరే రీడ్ చేయగలిగి క్లయింట్కి కనుక చెప్పగలిగితే సంతోషకరమైనప్పుడు సంతోషిస్తాడు. అజాగ్రత్తగా కొన్ని ఇబ్బందులకరమైన వార్తలు అయినప్పుడు తను జాగ్రత్తతో ఉండటానికి, మిగతా వాళ్ళు అలర్ట్ చేసుకోవటానికి ఫ్యామిలీ మెంబర్స్ని ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ భృగుబిందు సిద్ధాంతాన్ని మీ అందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకొని మెమరైజ్ చేసి, తెలియకపోతే మళ్ళీ నాకు కాల్ చేసి కనుక్కొని మీరు భృగుబిందుని ఎక్సర్సైజ్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి చార్ట్ల మీద కూడా అప్లై చేసి మీ ప్రిడిక్షన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఈ మధ్యకాలంలో ఈ జ్యోతిష్ శాస్త్రంలో ట్రైనింగ్ క్లాసులు చెప్తున్నాను. దాంట్లో ఎక్కువగా బర్త్ టైం రెక్టిఫికేషన్ ఒక 3 days కోర్సు, అట్లాగే మ్యారేజ్ మ్యాటర్స్ మీద ఒక 3 days కోర్సు, అవి కాకుండా బీసీపీ, బీఎస్పీ, అష్టకవర్గ, జూపిటర్ ప్రోగ్రెషన్ వగైరా వగైరా మిగతా టాపిక్స్ మీద ఓ 3-4 days కోర్సులు ఇండిపెండెంట్గా కోర్సులు కండక్ట్ చేస్తున్నాను. ఆ కోర్సుల్లో చేరదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాటిల్లో నిష్ణాత నైపుణ్యత సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా నెంబర్ 9703500576కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకొని పూర్తి ఫీజు వివరాలు తెలుసుకొని ఆ కోర్సులో జాయిన్ అయ్యి, ఆ కోర్సు ద్వారా మీరు నేర్చుకున్నటువంటి విషయాలను మీ చార్ట్ల మీద, మీ కుటుంబ సభ్యుల చార్ట్ల మీద, మీ క్లయింట్స్ చార్ట్ల మీద వాడుకొని ఫలిత నిర్ణయంలో ముందరికి వెళ్ళటానికి, మీరు మంచి పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడే కోర్సుల్లో చేరతారని కోరుతున్నాను. ఈ లోపల ఈ మధ్యకాలంలో ఒక పుస్తకము, మ్యారేజ్ మ్యాటర్స్ మీద ఒక పుస్తకము ప్రింట్ చేయటం జరిగింది. ఈ పుస్తకము లేటెస్ట్గా మార్చి నెల 29వ తారీఖున, ఫ్రాగ్రెంట్ ఆఫ్ ది మంత్ మార్చి నెల 29వ తారీఖున ఈ పుస్తకాన్ని జేవికే 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం జరిగింది 29/3 సుందరయ్య విజ్ఞాన భవన్లో. ఈ పుస్తకంలో అచ్చం మ్యారేజ్కి సంబంధించిన అన్ని రకాల విషయాల్ని ఎగ్జాంపుల్ చార్ట్స్తో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాన్ని, దీని వెల ₹300. ఈ పుస్తకాన్ని కొనుక్కొని దీంట్లో ఉన్న విషయాలన్నింటినీ మీరు కనుక రంగరించి నేర్చుకొని మీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వచ్చే 60-80% ప్రెడిక్షన్ 200% వరకు గ్యారెంటీగా చెప్పగలుగుతారు. మీకు భయం లేకుండా, ఇబ్బంది లేకుండా 100% రిజల్ట్ ఇవ్వడానికి, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కొనుక్కుంటారని చెప్పి కోరుతూ నా నెంబర్ మరొకసారి చెప్తాను.